డయాబెటీస్ నిజంగా ఇది సర్వసాధారణం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సఫర్ అవుతుంది. ఎన్నో టాబ్లెట్స్ వాడుతున్నాం. కానీ ఏం పెద్ద ఫలితం కనిపించట్లా. మళ్ళా ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ అవుతూనే ఉన్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నేను అన్నట్లు ఈ డయాబెటీస్ అనేది మన రెగ్యులర్ లైఫ్ లో చాలా రెగ్యులర్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూనే ఉంది. కొంతమంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారండి. ఆ వాడుతూనే ఉంటారు కానీ పాపం వాళ్ళకు రిలీఫ్ అంటే ఇంతటితో క్యూర్ అయిపోయింది అనేది ఎక్కడ అనిపించట్లేదు. అంతే, మేనేజ్మెంట్ లేదు. సో మరి వీళ్ళకి సొల్యూషన్ ఏమంటారు? డయాబెటీస్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వాడడం మొదలు పెడతారు. మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే టాబ్లెట్స్ వాడేస్తే షుగర్ కంట్రోల్ అయిపోతుంది, ఇంకా మనం ఏమన్నా చేయొచ్చు అని ఒక ఆలోచనలో ఉంటారు. అది తప్పండి. టాబ్లెట్స్ వాడకం అన్నది ఇంపార్టెంట్. డాక్టర్స్ టాబ్లెట్స్ రాస్తారు, అవి వాడుకుంటూ ఉండాలి. కేవలం టాబ్లెట్స్ తోనే లైఫ్ మొత్తం లాగేయాలని చెప్పి చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఫర్ ఫ్యూ రీజన్స్. ఏంటంటే ఒకటి వచ్చి టాబ్లెట్స్ లైఫ్ లాంగ్, ఇవన్నీ మెడిసిన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది జీవితాంతం బతికిన రోజులు వేసుకోవాలా. సో ఇది ఒక పాయింట్ మనసులో పెట్టుకోవాలా. సెకండ్ ఏంటంటే ఒకవేళ టాబ్లెట్స్ మీదనే డిపెండ్ అయినారు అనుకోండి, పొయ్యో కొద్ది ఈరోజు 50 mg అంటే శరీరం దానికి అలవాటు పడిపోతుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి అది 100 mg అవుతుంది, 200 mg అవుతుంది. ఆ విధంగా డోస్ పెరుగుతూ పోతూ ఉంటుంది. డోస్ పెరిగే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతాయి. సో ఇలా కాకుండా డయాబెటీస్ వచ్చినప్పుడు జనాలు గుర్తించాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక ఫుడ్కి సంబంధించిన ఒక డిసార్డర్. దాన్ని ఒక స్పెషలైజ్డ్ ఫుడ్తో కానీ హ్యాండిల్ చేస్తే చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ సడన్ గా కొంతమంది సన్నబడిపోతూ ఉంటారు, మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. చాలా మందికి నీరసంగా ఉంటుంది, ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, ఎంతసేపు చూసినా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. కొందరికి కాళ్ళలో మంటలు వస్తాయి నరాలు దెబ్బతినడం వల్ల, కళ్ళు కొంచెం మసకబారుతాయి. అది కాకుండా ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు ఉండే ఇంకా 2 మేజర్ ఇష్యూస్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది సర్వసాధారణం. బీపీ ఉంటుంది ఖచ్చితంగా, కొద్ది రోజులకు వస్తుంది. దాంతో పాటు కొలెస్ట్రాల్ కూడా సర్వసాధారణం అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఓన్లీ టాబ్లెట్స్ మీద ఆధారపడిపోతూ ఉంటే ఇవన్నీ ట్యాకిల్ అవుతూ న్యాచురల్ గానే శరీరానికి షుగర్ ని ఎదుర్కొనే ఒక శక్తిని ఇవ్వాలి అంటే అది ఒక స్పెషలైజ్డ్ ఫుడ్ తోనే సాధ్యం. ఆ ఫుడ్ గురించి మాట్లాడాల్సి వస్తే మనం డయాగ్రాండ్ గురించి గట్టిగా చెప్పొచ్చు. డయాగ్రాండ్ ఎంతో మంది వాడుకుంటున్నారు, కంటిన్యూస్ గా ఇప్పుడు సంవత్సరాల పాటు వాడుకుంటూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతో మంది నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గించుకున్నారు. తర్వాత వాళ్ళ నీరసం తగ్గింది, కాళ్ళ మంటలు తగ్గినాయి, కళ్ళు మసకబారడం కొంచెం కంట్రోల్ అయ్యింది. ఆ తర్వాత రక్తనాళాలు దెబ్బతినడం, ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. కొంతమంది అయితే వాడే టాబ్లెట్స్ కూడా డాక్టర్ల సలహా తీసుకొని తగ్గించుకున్న సందర్భాలు ఎంతో ఉందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోలేదంటే ఒకసారి షుగర్ వచ్చిందంటే టాబ్లెట్స్ వేసుకొని కొంచెం కంట్రోల్ అవుతున్నప్పటికీ అది లోపల శరీరాన్ని మొత్తాన్ని తినేస్తా ఉంటుంది. ఒకవేళ శక్తి మీద ఉన్నప్పుడు దానికి సంబంధించిన డ్యామేజ్ గబక్కన తెలియకపోవచ్చు. కొంచెం వయసు పెరిగే కొద్దీ లేదంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ అప్పుడప్పుడు ఒక్కొక్క రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాళ్ళలో మంటలు, కళ్ళు మసకబారడము, శక్తి లేకుండా పోవడము, సన్నబడిపోవడం, ఇలాంటివని. సో వీటన్నిటిని ట్యాకిల్ చేయడానికి డయాగ్రాండ్ చాలా వరకు సహాయపడుతుంది. దానితో పాటు ఏంటంటే డైట్ ప్లాన్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత టాబ్లెట్స్ కూడా వాడుకుంటూ పోవాలి. ఇప్పుడు డయాగ్రాండ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఏంటంటే డయాగ్రాండ్ అనేది ఒక 5 సోర్సెస్ ప్రోటీన్ ఉన్నటువంటి ఒక డయాబెటిక్ పౌడర్. వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ అని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కు ముందర ఒక అరగంట ముందర, సాయంకాలం భోజనానికి ఒక అరగంట ముందర వాడమని చెప్తాం మనం. అలా వాడుకుంటూ పోతే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వే, కెసిన్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా తింటారు కదా, మనం తినడానికి ముందర దీన్ని వాడమని చెప్తాం. ఇది ఏం చేస్తుందంటే ఇన్సులినోట్రాఫిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇన్సులిన్ పెంచుతుంది. మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి సెన్సిటివిటీని పెంచడం ద్వారా ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అందుకనే ఏంటంటే భోజనం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా కాపాడేదానికి డయాగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది డాక్టర్లు ఆ స్పైక్స్ కంట్రోల్ చేయడానికే ప్రత్యేకంగా టాబ్లెట్స్ వాడతారనమాట. అలాంటిది డయాగ్రామ్ ఇక్కడ ఆ రకంగా ఉపయోగపడుతుంది. మరొకటి ఏంటంటే ఇది ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆకలిని తగ్గించేటటువంటి కొన్ని హార్మోన్స్ ని ఈ ప్రోటీన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆకలి ఎక్కువ పుట్టదు. ఆకలి ఎక్కువ పుట్టినప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తినరు. మనం తినేదంతా ఉదయం చూసినా, మధ్యాహ్నం చూసినా, రాత్రి చూసినా రైసే తింటాం అనమాట. ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోరు కాబట్టి ఇమ్మీడియట్ గా బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరగకుండా కంట్రోల్ చేసేదానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. దానితో పాటు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నీరసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రోటీను, అది డైజెస్ట్ అవడానికి కొంత టైం పడుతుంది. సో అప్పుడు ఈ ఆకలి ఎక్కువ వేయదు. అది కాకుండా ఇదేంటంటే ఇమ్మీడియట్ గా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, రోజు మొత్తం ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఏదైతే నీరసం ఉందో ఆ నీరసం తగ్గి ఎనర్జెటిక్ గా వాళ్ళు పనులు చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఏమవుతుందంటే మజిల్ లాస్ అవుతూ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. ఆ మజిల్ లాస్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. కనీసం ఒక 3 నెలలు, 6 నెలలు, 9 నెలల పాటు వాడుకుంటా పోతే ఆ మజిల్ లాస్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. కాళ్ళలో వచ్చే మంటలు తగ్గించడానికి ట్రై చేస్తుంది. పైపెచ్చు ఈవెన్ కెసిన్, వే ప్రోటీన్ కి బ్లడ్ ప్రెషర్ ని తగ్గించేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి స్టడీస్ చెప్తూ ఉన్నాయి యాక్చువల్ గా.
తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడానికి డయాగ్రాండ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది అనమాట. ఆ ఫైబర్ ఉండడం వల్ల తీసుకున్న ఆహారం నుంచి కొలెస్ట్రాల్ ఇమ్మీడియట్ గా రక్తంలోకి పోకుండా ఈ ఫైబర్ అడ్డుపడుతుంది. అదేవిధంగా తీసుకున్న ఆహారం నుంచి షుగర్ ఇమ్మీడియట్ గా రక్తంలో పెరగకుండా కూడా ఈ ఫైబర్ అడ్డుపడుతుంది. గట్ హెల్త్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. పెరిగేటటువంటి టాబ్లెట్స్ తగ్గించుకోవచ్చు, డోసులు పెరగకుండా కాపాడుకోవచ్చు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు, శరీరానికి ఒక ఎనర్జీని, శక్తినిచ్చి ఒక గ్రేట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేదానికి అన్ని రకాలుగా డయాగ్రాండ్ ఉపయోగపడుతుంది. సో ఏ ఏజ్ నుంచి వాళ్ళు వాడొచ్చు? మనం 18 years అబౌవ్ నుంచి మనం సజెస్ట్ చేస్తాం. దీన్ని ఒకవేళ ఎలా అండి మళ్ళీ తీసుకోవాలి మీ దగ్గర? సో ఈ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసినారంటే మన డైటీషియన్స్ వాళ్ళతో మాట్లాడే వాళ్ళకున్న సమస్యను అర్థం చేసుకొని దాని తగ్గట్టు డయాగ్రామ్ పంపించడము, వాళ్ళకి డైట్ ప్లాన్స్ ఇవ్వడము, కొన్ని ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా మనకి మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ఫుడ్ అంత ఇంపార్టెంట్. సో ఎవరికైనా కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.